విలియం ట్యానర్, మేరీ ట్యానర్ వాళ్ళిద్దరి పేర్లు. వీళ్ళు మిషనరీ సేవ కోసం వచ్చారు ఒక ప్రాంతానికి వచ్చి మిషనరీ సేవ చేస్తూ ఉన్న సందర్భంలో ఒకరోజు సాయంత్రం అయిపోతుంది. వాళ్ళు సేవ చేసుకుని ముగించుకుని వెళుతూ ఉన్నప్పుడు ఆ పల్లెటూరులో నుంచి ఇంకో పల్లెటూరికి దాటడానికి మధ్యలో ఏమంటారు రైల్వే ట్రాక్స్ ఉంటాయి కదా, అవి అడ్డుగా ఉన్నాయి అన్నమాట. అవి దాటుకుని అవతలకు వెళ్ళాలి. వీళ్ళు చాలా ఫాస్ట్గా దాటుకుని అవతలకు వెళుతున్న క్రమంలో మేరీ గారి కాలు అక్కడ చిక్కుబడిపోయింది. దాంట్లో ఆవిడ కాలు చిక్కుబడిపోతే ఈ మిషనరీ దంపతులు కూడా, కొంతమంది ఇండియన్స్ కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా చేరి అది తీయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఆవిడ కాలుని తీయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అది బాగా లోపలికి చిక్కుపడిపోయి వాళ్ళ లాగే కొద్దీ ఇంకొంచెం ఇరుక్కుపోయింది. అది ఆవిడకి ఇరుక్కుపోయినప్పుడు ఆ యొక్క విలియం ట్యానర్ ఆయన చాలా ప్రయాసపడుతున్నాడు. ఇంకా ట్రైన్ వచ్చేటువంటి టైం అయిపోయింది. వీళ్ళందరూ కూడా వెనక్కి పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. అప్పుడు చెప్తున్నారు, అయ్యా విలియం గారు వెనక్కి వచ్చేయండి అని చెప్తున్నారు. ఇక ట్రైన్ చాలా దగ్గరకు వచ్చేసేటప్పటికి ఆయన అన్నాడు, మేరీ నువ్వు భయపడకు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మరణంలో కూడా నీతో నేను ఖచ్చితంగా తోడుగా ఉంటానని చెప్పి ఆవిడని హగ్ చేసుకుని ఉండిపోయాడు ఆయన అక్కడ. ఆ ట్రైన్ ఇద్దరు దంపతుల మీద నుంచి కూడా వెళ్ళిపోయింది. వాళ్ళు స్పాట్లో చనిపోయారు. ఇది దైవికమైన ప్రేమ. నేను అనుకున్నాను ఇది అగాపే ప్రేమ. ఎంతటి ప్రేమ అది! భార్య కోసం తన ప్రాణాన్ని సహితం ఆయన అర్పించాడు. నువ్వు భయపడకు, నేనున్నాను, మరణంలో సహితము నీకు తోడుగా నేను ఉంటాను. ఎంత గొప్ప ప్రేమ అయ్యా ఇది! దేవుని ప్రేమ ఈ విలియం గారిలో ఉంది కదా. నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, ఎంతవరకు అంటే మరణం వరకు నేను నీకు తోడుగా ఉంటాను అంట. హల్లెలూయా! ఎంత గొప్ప ప్రేమ! యేసయ్యని తలపించట్లేదా ఆయన ఈరోజు?